అందరూ బాగుండాలని కోరుకుందాం. మనలో చాలామంది మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి చాలా చిన్నతనంగా మాట్లాడుతూ ఉంటాం. అది తర్వాత వాళ్ళ జీవితంలో పైకి ఎదిగి మరి మనకు గుణపాఠాలు నేర్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే ఎవరిని కూడా తక్కువ చేసి చులకనగా మాట్లాడకూడదు. అలాంటిదే ఒక చిన్న స్టోరీ. మనం అది చిన్నప్పుడు చదువుకున్నదే. మరి నేను పాఠ్యాంశాల్లో చెప్పినటువంటిదే. అదే సింహం చిట్టెలుక. మీకు తెలుసు కదా, సింహం చాలా అడవికే రాజు. పెద్దగా బలిసి ఉంటుంది. ఆ సింహం జోలికి ఏ జంతువు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే సింహాన్ని చూస్తే అన్ని జంతువులకి భయం. అది మరి గబక్కను పట్టేసుకుని తినేయగలదు. అది అందుకని అడవిలో ఉండే ప్రతి జంతువుకి కూడా సింహం అంటే భయం. భయంతో ఉంటాయి. సింహం అడవి జంతువులకే కాదు, మనకు కూడా భయమే. ఒక్క పంజాతో ఒక దెబ్బ కొట్టిందంటే దెబ్బకి అయిపోతాం. కాబట్టి సింహాన్ని ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేరు. అలాగే సింహం అంటే అందరికీ కూడా అంత భయం. అలాంటి క్రూర జంతువు అన్నమాట. ఒకరోజు ఆ సింహం ఒక చెట్టు కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఒక కలుగులో ఉన్న చిట్టెలుక అక్కడికి వచ్చి అది ఆ సింహం మీద చేరి ఆటలాడుతూ ఉంది. అది చిన్న చిట్టెలుక అనమాట. అటు ఇటు దాని మీద తిరగటం, అలా పైనుంచి కిందకి తిరగటం. కొంచెం సేపుడు దాకా దానికి ఏమనిపించలా. సింహం మంచి నిద్రలో ఉంది కదా, అందుకని దానికి ఏమీ తెలియలా. తర్వాత కొద్దిగా ఇదేం చేస్తుంది, ఇంకొంచెం ఎక్కువ చేసింది దీని ఆగడం. కొంచెం ఆగడంగా మనం ఎలుకలు చూస్తూనే ఉన్నాం కదా, ఇంట్లో మనకు చూస్తూనే ఉన్నాం. ఇటు వచ్చేటప్పుడు గడు పరిగెత్తుతుంది, అటు నుంచి ఇటు పరిగెత్తుతుంది. కొంచెం కూడా మనకు అందం. ఎలుకను పట్టుకోలేము తొందరగా. అలాగే అది ఇంకా ఆడుతూ అట్లాగే ఉంది. సింహానికి చిన్నగా మెలకు రావడం మొదలుపెట్టింది. ఈ చిట్టెలుక దాని మీద ఎగురుతుండడం చూసి గబక్కను పట్టుకొని, నువ్వంతా నా కాలు గోరంత లేవు, నువ్వు నా మీదే ఎగిరి ఆడతావా? నిన్ను నోట్లో వేసుకుంటే ఒక్క గుటక చాలవు, ఇసురు కొడితే దెబ్బగా చస్తావు, నీకు అంత చులకనయ్యానా ఏమే అని చెప్పని దబాయిస్తుంది. అప్పుడు చిట్టెలుక ఏం చేస్తుంది, రాజుగారు కొంచెం దయ చూపండి రాజుగారు, నేను చాలా చిన్నదాన్ని, మరి నేను లేకపోతే మా అమ్మకు చాలా బెంగగా ఉంటుంది, దయ చూడండి రాజుగారు, మీకు కావాలిస్తే నేను కూడా మీకు ఎప్పుడన్నా సహాయం చేస్తాను రాజుగారు, నన్ను మీరు కనుక వదిలేస్తే నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను, మీకు తప్పకుండా నేను ఏదో ఒకసారి మీకు సహాయం చేస్తాను రాజుగారు అని ముద్దుగా చెబుతుంది. దాని ముద్దు మాటలకి మరి సింహానికి ముచ్చటేసి, సరే పో, ఏడంత లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని చెప్పని దాని మాటలకు నవ్వుకొని దాన్ని వదిలేస్తుంది. మరి చిన్నదే కదా, అదేం చేస్తుందిలే అన్నట్టుగా తీసిపడేశాడు కదా రాజు. ఇది ఒక రోజున అడవిలో తిరుగుతూ ఉండే సమయంలో ఆ అడవిలో అంతకు ముందు రోజు ఒక వేటగాడు వల పన్నుతాడు. ఆ వలలో ఈ సింహం చిక్కుకొని పోతుంది. ఎంతసేపు చూసినా ఎవ్వరూ చుట్టుపక్కల కనపడతల్లా. వేటగాడు తర్వాత రావటానికి అక్కడ వల వేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు కదా వచ్చి చూసుకునేది. దాంట్లో ఏది పడితే ఏ జంతువు పడితే ఆ జంతువుని తీసుకెళ్ళిపోతాడు. అలా ఇది ఈ వలలో చిక్కుకుంది. ఎవరు చూసినా కనపడతల్లా. చుట్టూ ఉన్నా కూడా వేరే వేరే జంతువులు పక్క నుంచి వెళ్తున్నాయి, కానీ సింహం ఉంటే భయం కదా, అది వలలో చిక్కుకుంది. చూడలా, భయపడి అన్నీ వెళ్ళిపోతున్నాయి దగ్గరకు రాకుండా. ఇక చాలాసేపు తర్వాత ఆ విషయం చిట్టెలుకకు తెలిసింది. ఆ చిట్టెలుక అనుకోకుండా అటు రాగానే అది వలలో చిక్కుకున్న విషయం ఈ చిట్టెలుక గ్రహిస్తుంది. గ్రహించి దగ్గరికి వెళ్ళి, రాజా నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ఎలాంటి భయపడకండి, మీకు ఎలాంటి భయము వద్దు, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని దాని యొక్క పొదునైన పొట్లతోటి
వాటిని కొరకటం మొదలుపెట్టింది. అలా వేటగాడు వచ్చే సమయం లోపే మొత్తాన్ని మరి వలంతా కూడా కొరికేసి సింహాన్ని రక్షిస్తుంది. చూసారా? అది చిట్టెలుక చిన్నదే, సింహం చాలా పెద్దదే. అయినా కూడా సింహానికి, అంత పెద్ద సింహానికి ఆ చిట్టెలుక సహాయం కావాల్సి వచ్చింది. మరి చిట్టెలుక సహాయం చేసి దాని ప్రాణాన్ని కాపాడింది కదా. అప్పుడు సింహం చాలా పశ్చాత్తాపడుతుంది. అవును, నువ్వేంట్లే అనుకున్నాను, కానీ ఈ రోజున నీ నుంచే నేను రక్షింపబడ్డాను అని సంతోషపడుతుంది. మరి అలాగే మనం ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళతో మనకి అవసరం ఉంటుంది. మరి అవసరమైనప్పుడు కావాలంటే దొరకరు కదా. మరి అందుకనే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది దీని యొక్క నీతి. మరి మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు నచ్చితే కనుక దీన్ని షేర్ చేయండి.